వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వ భూములు గాని దేవాదాయ శాఖ భూములు గాని ఆక్రమించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. శనివారం తెనాలి మండలం కటివరం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. వచ్చిన అర్జీలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చే సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో రీసర్వేకు సంబంధించి ఎక్కువగా అర్జీలు వచ్చాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు కానీ దేవాదాయ శాఖ భూములు కానీ ఆక్రమించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు మనం కటివరం గ్రామంలో ఉదయం 9 నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ మన సర్పంచ్ గారు కూడా ఉన్నారు, అట్లాగే ఎండోమెంట్ శాఖ వారు, అట్లాగే రెవెన్యూ సిబ్బంది అందరినీ మొబలైజ్ చేసాం. ఇక్కడికి వచ్చే ఆల్రెడీ ఇది ఇప్పటికే కటివరం అనే విలేజ్ రీసర్వే జరగబడిన గ్రామం. ఇక్కడ రీసర్వే రిలేటెడ్గా చిన్న చిన్న ఎక్స్టెంట్ వేరియేషన్ కానివ్వండి, పేరు మార్పులు, చిన్న ఎల్పిఎం నెంబర్ల కరెక్షన్ ఇట్లాంటివి అర్జీలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా సకాలంలో పరిష్కరిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా 0% అంటే సమస్యలు జీరో ఉండే విధంగా కృషి చేయడానికి మేము రెవెన్యూ యంత్రాంగం ఖచ్చితంగా సంసిద్ధులై ఉన్నాం. తెనాలి మండలం రెవెన్యూ సర్వీసెస్ ప్రజలకి చక్కగా అందిస్తాం. తెనాలి మండలం ఇప్పుడు 4 వచ్చాయండి. ఈవినింగ్ 5 వరకు ఉంటాం. ప్రతి అర్జీ రిసీవ్ చేసుకుంటాం. మధ్యాహ్నం నుంచి వచ్చిన అర్జీలపైన ఫీల్డ్లో కూడా మన సిబ్బందితో, సర్వే సిబ్బందితో, అట్లాగే సర్పంచ్ గారితో కలిసి ఫీల్డ్లో కూడా విజిట్ చేసి ఏమన్నా అక్కడికక్కడికి పరిష్కరించే సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరిస్తాం. సర్వే రిలేటెడ్ ఎక్కువ వస్తున్నాయి మనకి. ఒక ఎండోమెంట్ రిలేటెడ్ ఒక ఇష్యూ కూడా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు తీసుకొచ్చారు. గ్రామకంఠంలో ఎండోమెంట్ శాఖకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దాన్ని కూడా ఇమీడియట్గా సర్వే చేయిస్తాం. ప్రభుత్వ భూములు కానీ అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు కానీ ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన విధమైన కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం పోలీసు వారి సహకారంతో. ఈరోజు కటివరం గ్రామంలో రెవెన్యూ సదస్సు శనివారం 28 డిసెంబర్ 28న రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జరిగింది. ఈ సదస్సులో ముందుగా భూ వివాదాలకు సంబంధించి అడంగలు కానీ, ఎల్పి నెంబర్లు కానీ, లేదా పొలాల్లో కొంచెం సెంటు కానీ అరసెంటు కానీ తగ్గుదల పెరుగుదల అలాంటి విషయాల్ని మన తెనాలి ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు ఉదయం నుంచి ఇక్కడ ఉండి వచ్చిన ప్రతి ఒక్క రైతు వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యని పరిష్కరించడానికి వెంటనే పరిష్కారానికి హెల్ప్ డెస్కుల ద్వారా ఇక రెవెన్యూ సిబ్బందితో క్లియర్ చేయడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి వివాదాలు లేకుండా అన్ని అర్జీలు పరిష్కార మార్గానికి అతి త్వరలో తెనాలి మండల రెవెన్యూ ఆఫీసర్ గారు సారథ్యంలో జీరో సమస్యల మండలంగా తెనాలి ఉంటుందని ఆశిస్తున్నాం. తెనాలి రామలింగేశ్వరపేట రాజుల కాలనీ శ్రీ సత్యసాయిబాబా మందిరం వద్ద సేవారత్న తంగెళ్ల శేషంరాజు 7వ వర్ధంతి సందర్భంగా శనివారం శేషంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు విచ్చేసి నివాళులు అర్పించి తదనంతరం మాట్లాడుతూ సేవారత్న తంగెళ్ల శేషంరాజు బీసీ కులాలకు అలాగే రాష్ట్రవ్యాప్త బట్రాజు సంఘీలకు ఎనలేని సేవ చేశారని, తెనాలి పట్టణంలోని బట్రాజుల సంఘాలకు నివేశన స్థలాలు ఇప్పించడమే కాకుండా గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయాన్ని అందించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బట్రాజు సంఘాల ఫెడరేషన్ ఏర్పాటు చేశారని, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆనాటి ప్రధానులు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు లాంటి వారితో మాట్లాడి బీసీ సంఘాల అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ప్రజాభివృద్ధికి, బీసీ సంఘాల అభివృద్ధికి పాటుపడుతుండేవారని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. చక్రాల పక్కీర్రాజు, కూరపాటి కోటంరాజు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. సేవారత్న పేదల పార్టీ పెన్నిది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని నమ్ముకున్నటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలోనే బలహీన వర్గాలకు చెందిన బాంధవుడిగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి తంగెళ్ల శేషంరాజు గారు. తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ప్రకారంగా
తనతో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక స్థాయిలో చూడాలని ఒక సంకల్పం ఆశయంతో ముందుకెళ్ళేటువంటి వ్యక్తి తంగేళ్ళ శేషరాజు గారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఢిల్లీ స్థాయికి నాయకత్వాన్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, బలహీన వర్గాల బాంధవుడిగా అనేక సమస్యల మీద జంతర్ మంతర్ దగ్గర పోరాటాలు చేసినటువంటి వ్యక్తి తంగేళ్ళ శేషరాజు గారు. ఆనాటి సర్దార్ గౌతలచ్చన్ గారు కానీ, బాలగౌడ్ గారు కానీ, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, వారందరితో కూడా వారి నాయకత్వంలో పనిచేసేటువంటి వ్యక్తి మరి తంగేళ్ళ శేషరాజు గారు. కేంద్రంలో కూడా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారితో కూడా అనేక సందర్భాల్లో కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి సమస్యలు అయితేనేమి, మరి భట్రాజుల సంఘం గురించి అయితేనేమి, అన్ని విషయాలు కూడా కూలంకషంగా ఆయన కేంద్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ తెలియజేసి వారి సమస్యల పట్ల మరి సహృదయంతో పరిష్కార మార్గానికి ఎన్నుకున్నటువంటి వ్యక్తి తంగేళ్ళ శేషరాజు గారు. ఒక సామ్రాట్ హోటల్ అనేటువంటి అధినేతగా అనేక కుటుంబాలకి జీవనోపాధికి తోడ్పడుతూ వారి యొక్క సంక్షేమం కొరకు అనేక రకాలుగా అధికారులతో కానీ రాజకీయ పార్టీలతో కానీ మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కార మార్గంగా చూసేటువంటి వ్యక్తి తంగేళ్ళ శేషరాజు గారు. ఈ కార్యక్రమంలో తెనాలి భట్రాజు సంఘ అధ్యక్షులు లోలావట్టు గంగరాజు, బీసీ నాయకులు జొన్నాదల వెంకటేశ్వరరావు, కోరపాటి కొండంరాజు, బల్లం రఘునాథేశ్వరరాజు, తంగేళ్ల సత్యనారాయణరాజు, కోరపాటి సీతారామరాజు, సరికొండ సైతంరాజు, తంగేళ్ల అనురాధ, సరికొండ రమాదేవి, విజయలక్ష్మి, అన్నపూర్ణ, గిరిజాదేవి మరియు సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. హోటల్ సామ్రాట్ నిర్మాత, రాజుల కాళీ సృష్టికర్త, నిగర్వి, నిరాడంబరుడు, నిరంతర కృషివరుడు అయినటువంటి శ్రీ తంగేళ్ళ శేషరాజు గారు పరమపదించి ఇది 7వ సంవత్సరం. ఈ సందర్భంలో ఆయన్ని స్మరించుకోవటం మా రాజుల కాలనీ బాధ్యత. ఒక రాజుల కాలనీ రాజులే కాదు, యావత్తు స్టేట్ బీసీ సంఘాలు అందరి అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ రాజు గారు. వారు ఈనాడు మన మధ్య లేకపోయినప్పటికీ వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఉద్దేశాలని గౌరవిస్తూ ఈ బీసీ సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్న మన శంకర్రావు గారు చెప్పినట్టుగా కేవలం భట్రాజులకే కాదు బీసీ కులాలన్నిటికీ అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి అయినా తంగేళ్ళ శేషరాజు గారు జన్మించడం తెనాలి ప్రాంతం చేసుకున్న ఒక వరంలాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే 1985 సంవత్సరం నుంచే అప్పుడు అగ్రవర్ణాలు ఆధిపత్యం సాగించే రోజుల్లోనే తన సొంత డబ్బుతో అతను ఒక హోటల్ నిర్మించి ఆ హోటల్లో దాదాపు 50% బీసీల అభ్యున్నత కొరకు అతను సంపాదించిన సొమ్ము మొత్తం ఖర్చు పెడుతూ, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉన్నప్పుడు బీసీలకు చాలా అభివృద్ధి చెందుతూ భట్రాజుల ఫెడరేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా రూపకల్పి శిల్పి భట్రాజులందరినీ స్టేట్ మొత్తంగా ఒక యూనిటీకి ఒక తాటి మీదకి తీసుకొచ్చిన రాజుగారిని భట్రాజులే గుర్తుంచుకుంటారు. అదేవిధంగా బీసీ సంఘాలకు కూడా తన ఖర్చు డబ్బులతో దాదాపు 7-8 మందిని ఎప్పుడు ఢిల్లీ తీసుకెళ్ళి అతను బీసీ సంఘాల మీద ఉన్న సమస్యల మీద పోరాడుతూ ప్రతిసారి చెబుతున్నారు. తెనాలి మండల పరిధిలో 2023-24 కాలంలో చేపట్టి పూర్తి చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. గ్వామా పీడీ శంకర్, కార్యాలయ ఏవో శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొని గ్రామాల సిబ్బందితో మాట్లాడారు. వివరాలు నమోదు చేసుకున్నారు. తర్వాత 5 రోజులకి ఆదరించి అదనంగా డబ్బులు అందులో వచ్చి చెప్పు ఏముంది దానిలో పని చేసిందా లేదా నేను కలిసాను, పని చేసిన వాళ్ళు నేను కలిసాను. నెక్స్ట్ 6 కుటుంబాలకి ఇచ్చారండి. కేవలం 232 పాటలు ఉన్నాయి సార్. ఎప్పుడు కల్పిస్తారు? 100 రోజులు 3 నెలలు ఉన్నాయి. 4 రోజులు కల్పించండి. రికార్డులు ఎప్పుడు చేస్తాము?
వారం లోపల కంప్లీట్ చేయాలి. ఏర్పాటు చేయాలి సార్. 22 చోట్ల పని ఉన్నాయండి. మరి చెక్ మీద సార్ హౌసింగ్ పని చెక్ మీద చేయాలి సార్. హౌసింగ్ పని చెక్ మీద చేయాలి. 240 మాస్టర్ల దాకా 14 చోట్ల తనిఖీ చేయాలి సార్. 14 మాస్టర్లు ఓన్లీ 14. టీటీడీ పరకామణి కేసులో విచారణ చేపట్టాలని డీజీపీని బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో పాటు పాతూరి నాగభూషణం, జయప్రకాష్ నారాయణ, బాజీ కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో పరకామణిలో పనిచేసిన రవికుమార్ హుండీలో డబ్బులను దొంగలిస్తే వాటిని రికవరీ చేయకుండా వదిలేయడంపై చర్యలు తీసుకోవాలన్నారు. మేము మొన్ననే ఈఓ గారికి, చైర్మన్ గారికి దీని మీద, ఎందుకంటే వీళ్ళు తెలివిగా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ దాన్ని రివ్యూ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోతే ఈ కేసు రీఓపెన్ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళరా, అది వెంకటేశ్వర స్వామి సొత్తు. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయినా, ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే దాన్ని మీరు ఎక్కడ పాతాళంలో దాక్కున్న ఈ దొంగల్ని మేము బయటికి లాగి శ్రీవారి భక్తు ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే నేను టీటీడీ ఈఓ గారు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే తెలవడం జరిగింది. కాబట్టి ఒక పక్క ఆ ఎంక్వైరీ జరగనియండి, మా ఎంక్వైరీ కమిషన్ కూడా దీంట్లో లోతుగా విచారించాలి. లోతుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ప్రభుత్వం నుండి చాలామంది ప్రభుత్వ పెద్దల పాత్ర దీంట్లో ఉంది. నాకు తెలిసి వీళ్ళేమో 100 కోట్లు అంటున్నారు, దాదాపు 200 కోట్లు పై చిరుకుంటుందని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అందుకనే, ఎందుకంటే వాస్తవాలు తొందరలోనే నీవే పూర్తి వివరాలతో భక్తుల ముందు పెట్టబోతున్నా. అన్ని మాత్రం గ్యారంటీ. దాంట్లో ఫస్ట్ 3 ఆర్లు ఉన్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు తొందరనే ఒక వారంలోనే చెప్తాం మేము. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమస్యల సత్వర పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదం. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడి. ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు. ఏవో ప్రేమ్ సాగర్ హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.